మరి ఉత్తరం చూద్దామండి. కావ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. అనివార్య కారణాలతో వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోయిన వారు శ్రావణ పూర్ణిమ రోజున చేసుకోవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతం భవిష్యోత్తర పురాణంలో చెప్పబడి ఉంది. పార్వతీదేవి కోరిక మేరకు పరమేశ్వరుడు ఈ వ్రతాన్ని అనుగ్రహించాడు. చారుమతీదేవి భర్తను దైవం వల్ల చూచేది, అత్తమామలను ఆదరించేది, అందరితో కలిసిమెలిసి పరుషవాక్యములు మాట్లాడకుండా ప్రవర్తించేది. ఈ కథ వింటే ఎందుకు వరలక్ష్మి వ్రతం అంటే ఇదిగో ఎందుకు అని తెలుస్తుంది. చారుమతి లాంటి సుగుణాలను, చారుమతి లాంటి లక్షణాలను మనం కలిగి ఉండాలి. ఉదయం లేస్తే భర్తను రాచి రంపాన పెడుతూ, అత్తామామలను హింసిస్తూ, తోటి వారితో అవహేళనలుగా మాట్లాడుతూ ఇష్టం ప్రవర్తిస్తే వాడు చారుమతి ఏమిటి, భీభత్సమతి కాకపోతే. అలాంటి వారికి లక్ష్మీ అనుగ్రహం ఉండదు. చారుమతి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పడమే ఈ వ్రతంలో ఉండే అంతరార్థం. ఇక ఈ వ్రతాన్ని అనివార్య కారణాల చేత పౌర్ణిమకు ముందుగా వచ్చే రెండవ శుక్రవారం నాడు చేసుకోవడానికి వీలు కానటువంటి వారు పౌర్ణిమ తర్వాత వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి. ఈ వ్రత ఆచరణకు పౌర్ణిమ కన్నా కూడా శుక్రవారమే ప్రధానము. ఇది గుర్తుపెట్టుకుందాం. పౌర్ణిమ నాడు కాకుండా శుక్రవారం నాడే ఈ వ్రతాన్ని ఆచరించాలి. అందువల్లనే శ్రేయస్సు ఒనగూరుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి శ్రావణ పూర్ణిమకు సంబంధించి ఎన్నో అమూల్యమైన విషయాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు రక్షాబంధనం పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులతో కృష్ణార్పణం. శ్రావణ లక్ష్మి శోభతో ప్రతి ఇల్లు కలకలలాడుతున్న ఈ శుభ సందర్భంలో శ్రావణ పూర్ణిమ విశిష్టతను మీ అంతా తెలుసుకున్నారు కదా. అలాగే మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి